ఇప్పటి వరకు జరిగిన సిద్ధం సభలన్నీ ఒక లెక్క, ఇప్పుడు జరగబోయే సిద్ధం సభ మాత్రం నెక్స్ట్ ఇంకొక లెక్క. ఎందుకంటే చాలా ఫ్యాక్టర్స్ చేంజ్ అయ్యాయి. 3 సిద్ధం సభలకి ఇప్పుడున్న సిద్ధం సభకి చాలా ఫ్యాక్టర్స్ చేంజ్ అయ్యాయి. అండ్ ఈసారి జరిగే సిద్ధం సభ రాయలసీమ ప్రాంతంలో కాదు, పల్నాడు ప్రాంతంలో. అక్కడ కూడా వైఎస్ఆర్సీపీకి బాగా పట్టుంది. కానీ రాయలసీమలో ఉన్నంత కోర్ అభిమానులు పల్నాడు ఆ పరిసర ప్రాంతాల్లో ఉంటారా అనేది ప్రత్యర్థి పార్టీలు అయితే ఆలోచిస్తున్న విషయం. అయితే ఈ సభకి 15 లక్షల మంది పైనే వస్తారని వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే భావిస్తున్నాయి. ఈ సభ కానీ వాళ్ళు అనుకున్నట్టు ఇంచుమించు 15 లక్షల మంది పైన వస్తే మాత్రం ఇక జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అన్నదైతే అందరూ స్టాంప్ వేసుకుని గుద్దుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు ఆయనకు వచ్చిన ప్రజాదరణ ఫస్ట్ సిద్ధం సభ కన్నా సెకండ్ సిద్ధం సభ ఇంకా గ్రాండ్ లెవెల్లో జరిగింది. అండ్ థర్డ్ సిద్ధం సభ అయితే ఇక చెప్పుకోకలేదు, రాప్తాడు రఫ్ ఆడించారు. ఇక ఫోర్త్ అండ్ ఫైనల్ సిద్ధం సభ ఇప్పుడు జరుగుతున్న ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే నిన్నటి వరకు ఓన్లీ టీడీపీ జనసేన మాత్రమే ప్రత్యర్థి పార్టీలుగా ఉన్నాయి ఒక రకంగా చెప్పాలంటే అలయన్స్లో. ఈ రోజు ఆల్మోస్ట్ ఇక బీజేపీ కూడా ఫైనల్ అయిందన్న టాక్ అయితే వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో ఆల్రెడీ మంత్రాలు జరుపుతున్నారు కాబట్టి అఫీషియల్ న్యూస్ ఇంచుమించు కన్ఫర్మ్ అయిపోయింది. కాకపోతే ఎన్ని సీట్లు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది అయితే ఇంకా వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ సిద్ధం సభకైతే ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వబోయే స్పీచ్ ఏ లెవెల్లో ఉండబోతుంది, ఒకవేళ ఈ సిద్ధం సభలోనే మేనిఫెస్టో రిలీజ్ అవుతుంది అనేది కూడా చాలా ఆసక్తిగా ఉండబోతుంది. ఇంచుమించు మేనిఫెస్టో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా హైగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అపోజిషన్ పార్టీస్ అన్ని కూడా పెద్ద లెవెల్లోనే అలయన్స్ క్రియేట్ చేస్తున్నాయి కాబట్టి ఈ మూవ్మెంట్లో మేనిఫెస్టో రిలీజ్ చేసి జనాల్లో ఖచ్చితంగా వెళ్ళే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ మేనిఫెస్టోలో రైతుల్ని, మహిళల్ని ఎక్కువ ఉద్దేశించి పథకాలు పెట్టినట్టుగా అయితే అందుతున్న సమాచారం. అది కానీ నిజమైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ షేర్ 45 ఆల్రెడీ ఇంచుమించు అన్ని సర్వేల్లో 45-46% చెప్తున్నారు కాబట్టి అది ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు బీజేపీ కూడా కలిసి వచ్చిన తర్వాత ఈ విధంగా ఈ స్టాటిస్టిక్స్ చేంజ్ అవుతాయి అనేది చాలా మంది మేధావులు చెప్పేది ఏంటంటే బీజేపీ కూడా కలిసి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి క్లియర్ ఎడ్జ్ ఉంటుందన్న విషయం అయితే వాళ్ళు తేటతెల్లంగా చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ ఎలా ఉండబోతుంది, జనాన్ని ఉద్దేశించి ఆయన ఏ విధంగా మాట్లాడబోతున్నారు అనేది మరికొద్ది గంటల్లోనే మనం అయితే చూడబోతున్నాం. చూడాలి, ఇదైతే చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. మీలో ఫోర్త్ సిద్ధం సభ గురించి బాగా ఎగరగా వెయిట్ చేస్తున్నారు అంటే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. రేపొద్దున మనం సిద్ధం సభ జరిగిన తర్వాత దాని డీటెయిల్ అనాలిసిస్తో మళ్ళీ కలుసుకుందాం.